హాయ్ అండి. వంకాయ పచ్చిరొయ్యల కూర ఇలా చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, పట్టా, లవంగం, ఆనియన్స్, వంకాయలు కూడా సిద్ధం చేసుకోండి. అలాగే మనం ఒక కడాయి తీసుకుని అందులో మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే దీంతో పాటు మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు 2 స్పూన్స్ రాక్ సాల్ట్ వేసుకోండి. రాక్ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి కూర మరింత రుచిగా ఉంటుంది. ఒకసారి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగానే మనం సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఫ్రెష్‌గా అప్పటికప్పుడు వేసుకోవడం వల్ల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట మసాలా, గరం మసాలా ఏమీ అవసరం లేదు. ఓన్లీ మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా తీసుకున్న టమాటో కూడా వేసుకోండి. టమాటా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బావుంటుందండి. అలాగే మనం ముందుగానే బాయిల్ చేసుకున్న ప్రాన్స్ తీసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే వంకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి. ఈ వంకాయ ముక్కలు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా మనం ఒక 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల మనకి వంకాయ ముక్కల కలర్ అనేవి చేంజ్ అవ్వవు. ఫ్రెష్‌గా ఉంటుంది. ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాన్ని మూత పెట్టి బాగా మగ్గపెట్టుకోండి. అది పెట్టుకోవడం వల్ల మనకి కూర మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని అందులో మనకి సరిపడా వాటర్ కూడా వేసుకోండి. 1 గ్లాస్ వేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కారం ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకొని అప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత చూడండి మన కర్రీ కొంచెం దగ్గరగా అవుతుంది అనిపించుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకుని బాగా కర్రీ దగ్గరికి అయిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.